నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ది 100 లీగ్ కోసం సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడంపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడం అంటే భారతీయుల మరణానికి కంట్రిబ్యూట్ చేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్కు చెందిన టీం మేనేజ్మెంట్లు నైతికంగా పాక్ క్రికెటర్లను దూరం ఉంచాల్సిందే అని తేల్చి చెప్పాడు. పాకిస్తాన్ క్రికెటర్లను 2008లోనే ఐపీఎల్ నుంచి బహిష్కరించిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు. మన దేశానికి చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ ది 100 లీగ్లో పాక్ క్రికెటర్ను తీసుకున్నదని, కానీ 2008లో ముంబై దాడులు జరిగినప్పటి నుంచి మనం పాక్ క్రికెటర్లను దూరం పెట్టామని గుర్తు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లు తమకు ఐపీఎల్లో ఫీజు ద్వారా వచ్చిన మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తాడని, ఆ సొమ్ము అక్కడి ప్రభుత్వం ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ ఆయుధాలను వారు మన దేశంపైనే ప్రయోగిస్తారని మండిపడ్డారు. అంటే పాకిస్తాన్ ఆటగాళ్లకు మన జట్టు యాజమాన్యాలు చెల్లించే ఫీజు భారత ప్రజలు, సైనికుల ప్రాణాలు తీయడానికి పరోక్షంగా కారణమవుతుందని అన్నాడు. ఎవరైనా పాకిస్తాన్ ఆటగాళ్లు సినిమా తారలను పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేశాడు. పాక్ క్రికెటర్లకు చెల్లించే సొమ్ము పరోక్షంగా మనవారి ప్రాణాలను తీయడానికి కారణమవుతుందని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్కు చెందిన డానియల్ వెటోరికి ఈ విషయం అర్థం కాకపోవడం వల్ల పాకిస్తాన్ క్రికెటర్ను తీసుకుందామని భావించి ఉండొచ్చని, కానీ యాజమాన్యానికి అర్థం కావాలి కదా అని అభిప్రాయపడ్డాడు. భారతీయుల జీవితాల కంటే టోర్నీలో గెలవడం ముఖ్యమా అని ప్రశ్నించాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.